ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇక భక్తి వ్యాపార ధోరణితో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, స్కూళ్లు చుట్టుపక్కల ఇండ్లను అద్దెకు తీసుకొని స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో వేల రూపాయల భారం వేస్తున్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటీగా ఈ రోజు మేము భువనగిరి పట్టణ కమిటీ టౌన్ లో ప్రగతి నగర్ లో శ్రీ చైతన్య విద్యాలయానికి సంబంధించిన పుస్తకాలను పట్టుకోవడం జరిగింది. ఆ పుస్తకాల మీద శ్రీ చైతన్య టెక్నో పేరు ఉండడం జరిగింది. విద్యాలయం పేరు నడుపుతూ టెక్నో స్కూల్ పుస్తకాలు అమ్ముతున్నటువంటి ఈ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని ఇక్కడికి వచ్చిన విద్యాశాఖ అధికారి, అదే విధంగా డిఓ కూడా రాలేదు. మేము ఫోన్ చేసినా కూడా ఆయన రావడం లేదు. ఇంతకుముందు 3 నెలల కింద కూడా మేము చెప్పినాం. భువనగిరి పట్టణ కమిటీగా వాళ్ళకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఎంతసేపు షోకాజ్ నోటీసులు ఇచ్చినామని చెప్పడమే తప్ప ఇంతవరకు వచ్చి సీజ్ చేసిన పరిస్థితి లేదు. ఆ స్కూల్ విజిట్ చేసింది లేదు. మేము ఎప్పుడైతే మేము బుక్స్ పట్టుకుంటే అప్పుడు వస్తారు, అవి సీజ్ చేసినట్టు చేస్తారు. మళ్ళా అదే ప్రైవేట్ పాఠశాలకు అప్పచెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవి ఇక్కడ సీజ్ చేయకుండా ఈ పుస్తకాలు ఇక్కడి నుంచి డిఓ ఆఫీస్ తీసుకుపోయి అక్కడ సీజ్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.